ఇంకొక మాట అన్నారు, కూటమి ప్రభుత్వం పిరికిది అన్నారు. నిజంగా అంత పిరికిదా? ఐఎమ్ ఫైండింగ్ ఇట్. ఎట్లా? నా పర్సెప్షన్లో పెరిగితనం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. చేయడంలా, గట్టిగా చేయాల్సిన పనులు చేయటంలా. ఎందుకని? 2-3 సందర్భాల్లో వాళ్ళు మా మనసులో ఉన్న మాట బయట పెడుతున్నారు. మేము కక్ష సాధింపు చర్యలు చేయము అనండి. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని కక్ష సాధింపు చర్య చేయమని ఎవ్వరూ అడగల. ఓకే. దుష్ట శిక్షణ అనేది మీ బాధ్యత, అవును. గవర్నమెంట్లో ఉన్నాళ్ళ బాధ్యత. దుష్ట శిక్షణ గవర్నమెంట్ చేయకపోతే ప్రైవేట్ ఇండివిజువల్స్ చేస్తారా? అవును. అంటే ప్రైవేట్గా జనం ఎవరికాళ్ళు కర్రలేసుకుని కొట్టుకోమంటారా? మీరు దుష్ట శిక్షణ చేయడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికే కదా మీకు ప్రభుత్వం అంటూ ఇచ్చింది. అయినప్పుడు దాన్ని కక్ష సాధింపు చర్య అంటారేంటి? కక్ష సాధింపు చర్య చేయమని ఎవ్వరూ అడగల, ఒకటి. రెండోది, ఆ మధ్యన ఇంకొక మాట అన్నారు, ఇతను చేసిన దుశ్చర్యల మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడితే 25-30 ఏళ్ళు పడుతుంది, ఈ లోపల అభివృద్ధి ఏమైపోతుంది అని. అది కూడా ఒక విచిత్రమైన మాట. గవర్నమెంట్ అన్నాక అన్ని పనులు సైమల్టేనియస్గా చేయాలి. దేని డిపార్ట్మెంట్ దానికి ఉంటుంది. అభివృద్ధి చేసే డిపార్ట్మెంట్లో అభివృద్ధి చేసేవాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ అభివృద్ధి పనులు చేయదుగా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేయాలి కదా. పోలీస్ డిపార్ట్మెంటు, విజిలెన్స్, ఏసీబీ ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయిగా, ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్టేట్, వాటిని ఉపయోగించాలి కదా. సో అందుకని పిరికితనం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు. ఈ పిరికితనం చాలా డేంజరస్. ఓకే. రాష్ట్రానికి. అంటే భయపడుతున్నారంటారు, దేనికన్నా సంబంధించి వెనక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారని. పిరికితనంలో 2 మీనింగ్లు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఇంకా క్లియర్గా అర్థం కావడం లేదు. ఒకవేళ చేస్తే రేపొద్దున ఎప్పుడైనా గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ మన మీదకి వస్తారేమని పిరికితనమైనా కావచ్చు, లేకపోతే ఎందుకు వచ్చిన గోల అసలే మంచోడు కాదు అన్న పిరికితనం కావచ్చు. రెండూ సమర్థనీయం కాదు.